శ్రీ పంచమిని జరుపుకోవడానికి కారణం ఏమిటి? వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఎప్పుడు అంటే చంద్ర క్యాలెండర్ ప్రకారం వృద్ధి చెందుతున్న చంద్ర దశ యొక్క 5వ రోజు లేదా మాఘ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు శ్రీ పంచమిని జరుపుకుంటారు. శ్రీ పంచమి సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. శ్రీ పంచమిని జరుపుకోవడానికి కారణం ఈ రోజున సరస్వతీ దేవి జన్మించిందని మరియు అందుకే శ్రీ పంచమిగా జరుపబడుతుందని నమ్ముతారు. సరస్వతీ దేవి జ్ఞానానికి ఆహారంగా ఉంది మరియు సృష్టికి అధిపతి అయిన బ్రహ్మదేవుని భార్య. సరస్వతీ దేవిని సాధారణంగా వాక్ దేవి అని కూడా పిలుస్తారు. వాక్ అనేది సంస్కృత పదం. సరస్వతీ దేవి యొక్క ఇతర పేర్లు: సరస్వతీ దేవిని వాణి, బ్రాహ్మి, శారద, భారతి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. సరస్వతీ దేవిని ఎందుకు పూజించాలి? సరస్వతీ దేవి జ్ఞానదేవత మరియు అనేక మంది ఋషులు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సరస్వతీ దేవిని పూజించారు. గురు రాఘవేంద్ర స్వామిని సన్యాస ఆశ్రమం వైపు నడిపించడానికి లేదా సన్యాసిగా మారడానికి సరస్వతీ దేవి బాధ్యత వహించింది. వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతీదేవికి పూజ చేయవలెను. రతి మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని దీని వలన మాధవుడు, వసంతుడు సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది. వసంత పంచమి విశిష్టత: సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళి విలాసాలతో స్తుతిస్తారు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.